ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, తను పుట్టినప్పటి నుంచి పెరిగింది నీ చేతుల్లోనే కదా. అలాగే ఇప్పుడు నువ్వు ముస్తాబు చేస్తేనే కదా తను కూడా సంతోషంగా ఉంటుంది. కడుపారా కల్లేదు కాని లహరి ఎప్పుడూ నా బిడ్డే కదా ఆనంద. అక్క, కాసేపట్లో అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు. అలాగే ఆనంద, అయిపోయింది. వాళ్ళు రావటం, అమ్మాయిని చూసుకోవటం, ముహూర్తాలు ఇంకా ఖాయం చేసుకోవడమే ఆలస్యం. నా బంగారు తల్లిని చూడగానే అందరికీ నచ్చేస్తుంది. అదే కదా నా టెన్షన్ కూడా. ఏమా ఆనంద, టైం 10 కూడా అయిపోయింది. అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారంట బావగారు. మరి ఇంకా రాకపోవడం ఏంటి? వాళ్ళు ఉండేది కూడా మనం ఉండే చోటుకి దగ్గరే కదా. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో ఆనందా. ఉమ్. సరోజరావు గారు, ఎక్కడి వరకు వచ్చారండి? క్షమించండి ఆనంద్ భైరవ్ గారు, మేము రావడం లేదండి. ఏంటండి మీరు చెప్పేది? రావడం లేదా? ఎందుకో తెలుసుకోవచ్చా? మరేం లేదండి ఆనంద్ భైరవ్ గారు, మేం మీతో ఈ సంబంధం కుదుర్చుకోవాలి అనుకున్నదే మీ కుటుంబ గౌరవ మర్యాదలు, సొసైటీలో మీకున్న మంచి గుర్తింపును చూసి. అంటే ఇప్పుడు వాటికి ఏమైంది సరోజరావు గారు? ఏమైందని ఎలా అడుగుతున్నారు? బయట మొత్తం మీ కుటుంబం గురించి, మీ అబ్బాయి దర్శన్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఇంకా మీ చెవి వరకు రాలేదా? శరణ్య అనే అమ్మాయి మీ కోడలే కదా. ఆ అమ్మాయి ఏదో నోటితో చెప్పలేని మాటల్ని లెటర్లో రాసిపెట్టి మరీ వెళ్ళిపోయిందంట కదండి. పెళ్ళయి 1 రోజులు కూడా కాకుండానే మీ కొడుకు కోడలు విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారని మీరు మాతో చెప్పనంత మాత్రాన మాకు తెలియకుండా ఎలా ఉంటుందండి? ఆనంద భైరవ్ గారు, మాకు మీ స్టేటస్ కన్నా ఫ్యామిలీ ప్రైడ్ అనేది చాలా ముఖ్యం. ఆ గౌరవాన్ని మేము మీతో సంబంధం కలుపుకొని పోగొట్టుకోలేము. విషయం తెలిసి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకున్నాం. ఈ మాట చెప్పి మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ. చూసావా, శరణ్య గడప దాటుతూ చేసిన పని మూలంగా ఈ రోజు మన కుటుంబం ఎంత అప్రతిష్ట మూట కట్టుకుందో. ఆనందా, పెళ్ళేదో మాట పట్టింపు వల్ల ఆగిపోయింది అంటే అది మన గౌరవాన్ని కాపాడుకునేందుకు అనుకోవచ్చు. కానీ ఇలాంటి మాటలు పడుతూ కూతురు పెళ్లి ఆగిపోతే ఇంకా బ్రతికుండి ప్రయోజనమేముంది? చూడమ్మా ఆనంద, ఈ పరిస్థితి వస్తుందనే కదమ్మా శరణ్య విషయంలో నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి, మన కుటుంబ గౌరవం పాడవకుండా చూసుకోవాలి అని నీతో మేం మొత్తుకుంది. చూడు, ఇప్పుడు అన్నంత పనే అయింది. వావ్, ఏదైతేనే ఈ రోజు వదిన రాసిన ఆ లెటరే నన్నిలా సేవ్ చేసింది. నువ్వంటే నాకిష్టం లేకపోయినా ఈ విషయంలో మాత్రం థ్యాంక్స్ వదినా. మావి గారు, పాపం ఈ విషయంలో అత్తయ్య గారు మాత్రం ఏం చేయగలరు చెప్పండి?
శరణ్య చేసిన తప్పు మూలంగా మరీ ఇంత డ్యామేజ్ జరుగుతుందని అక్కగా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. శరణ్యని ఇష్టంగా కోడలుగా తెచ్చుకున్న అత్తయ్య గారు మాత్రం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మావయ్య గారు? ఏందో జరిగిన ఎంత పెద్ద అవమానాన్ని ఇప్పుడు ఈ కుటుంబం అంతా భరించాలా? పోగొట్టుకున్నంత సులువు కాదు పరువుని తిరిగి రాబట్టుకోవడానికి. అయినా కర్మట్ట రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అత్తగారు మీరు కాసేపు ఆగండి. ఆ పిన్ని, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది లహరి పెళ్లి చూపులు ఆగిపోయాయని కాదు, ఆపడానికి ఎవరు కుట్ర పన్నారా అని. ఎవరో ఏంటి మొగుడా, ఆ స్మార్ట్ వర్క్ నాదే. హలో, హలో, సరోజారావు గారా అండి? అవునండి. ఎవరు మాట్లాడేది? నా పేరు గట్ల ఎందుకులే గాని మీకొక ముఖ్యమైన సంగతి చెప్దామని ఫోన్ చేసిన. చెప్పండి. మీరు గిట్ల పెళ్లి సంబంధం కలుపుకోవడానికి ఆనందభైరవ్ గారింటికి పోతున్నారు కదా, అసలు ఆ ఫ్యామిలీ గురించి మీరన్నీ తెలుసుకునే చేస్తుండ్రా? అవును, వాళ్ళ ఫ్యామిలీకేంటి? పేరు, పలుకుబడి, ఆస్తి, అంతస్తులు అన్నీ ఉన్నాయిగా. ఈటి వరకు మాత్రమే ఉన్నాయమ్మా. కానీ మీరు కోరుకున్న పేరు, గౌరవం ఇవేవి లేవా ఇంటికి. ఈ మధ్యనే వాళ్ళ చిన్న కోడలు శరణ్య అని ఒక అమ్మాయి ఉంది. మొత్తం తుడిసిపెట్టేసి ఇల్లొదిలి పుట్టింటికి పోయిందది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? క్లియర్గా చెప్పు. ఈ దెబ్బతో ఈ ఆనంద భైరవి పరువు, గౌరవం, ప్రతిష్ట పచ్చడైపోయినట్టే. ప్రజెంట్ నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఇక్కడ ఏ శుభకార్యము జరగనివ్వను. ఏలినాటి శనిలా ఏపుకు తింటాను. ఇలా జరిగిందేంటి? నిన్న తనే ఫోన్ చేసి మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నావని ఎంత గొప్పగా ఫీల్ అయినావిడా ఇంతలోనే ఇలా మాట్లాడమేంటి? ఇంటి గుట్టు ఇంత త్వరగా ఎలా వాళ్ల వరకు పాకిపోయింది? అన్నయ్య చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.